పర్ల్వైన్ ఇంటర్నేషనల్. పర్ల్వైన్ ఇంటర్నేషనల్ అనేది ఇదొక డిజిటల్ బ్యాంక్. మన ఇండియాలో ఆంధ్ర బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఎట్లయితే ఉన్నాయో ఇది కూడా సేమ్ అదే విధంగా, బట్ ఇదొక డిజిటల్ బ్యాంక్ అనమాట. సో 2015లో యూఎస్ఏలో స్టార్ట్ అయింది ఈ బ్యాంక్. డానియల్ జాన్సన్ మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ కనుక్కున్నారు దీన్ని. 2018 వరకు మన ఇండియాతో కలుపుకొని టోటల్గా 185 కంట్రీస్లో రన్ అవుతుంది ఈ డిజిటల్ బ్యాంక్. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ బ్యాంక్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం కరెన్సీ అంతా డిజిటల్ కరెన్సీ అవుతుంది. ఇప్పటికే 99% అయిపోయింది. నెక్స్ట్ కరెన్సీ మొత్తం డిజిటల్ కరెన్సీ అవుతుంది. సో దీంట్లో మనం ఏం చేయాలి అంటే, బయట బ్యాంకులో ఎట్లయితే అకౌంట్ ఓపెన్ చేస్తున్నా కూడా అకౌంట్ 2250 రూపీస్ పెట్టి ఒక డిజిటల్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. 2250 రూపీస్తో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి 185 కంట్రీస్లో రన్ అవుతుంది కాబట్టి ఏ ఒక్కరు అకౌంట్ ఓపెన్ చేయాలన్నా $30తోని అకౌంట్ ఓపెన్ చేయాలి. 2250 రూపీస్ ఈక్వల్ టు $30. సో ఇక్కడ డాలర్స్ని మనం ఏమని పిలుస్తామంటే డీపీలుగా పిలుస్తాం. డీపీ మీన్స్ డిజిటల్ పాయింట్ అనమాట. 2250 రూపీస్ పెట్టి మనం అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మనకేం లాభం, మనకేం యూజ్ ఉంది, ఎంత ఏం ఇన్కమ్ వస్తుందంటే, సో దీంట్లో టోటల్గా అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 4 టైప్స్ ఇన్కమ్ వస్తుంది. ఒకటి ఆటో పూల్ ఇన్కమ్, వర్కింగ్ ఇన్కమ్, టీమ్ పర్ఫార్మెన్స్ ఇన్కమ్, టీమ్ అప్గ్రేడేషన్ ఇన్కమ్. ఈ 4 టైప్స్ ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో పూల్ ఇన్కమ్. ఆటో పూల్ ఇన్కమ్ ఏ విధంగా? ఆటో పూల్ ఇన్కమ్ అకౌంట్ ఓపెన్ చేసిన బట్టి మనకు పర్లు లెవెల్ కనిపిస్తుంది. పర్లు లెవెల్లో మనకు 4 ఇయర్స్ లోపల 32 lakhs ఇన్కమ్ వస్తుంది. పర్లు లెవెల్లో 32 lakhs ఇన్కమ్ వస్తుంది. ఈ 32 lakhs మనకు ఒకటేసారి రాదు. అకౌంట్ ఓపెన్ చేసిన ఎవ్రీ 6 మంత్స్కి ఇట్లా 8 విడతలుగా 8 లెవెల్స్లో మనకు 32 lakhs ఇన్కమ్ వస్తుంది. సో ఈ 32 lakhs అనేది మనకు 4 ఇయర్స్ లోపల వస్తుందన్నమాట. ఇది పర్లు లెవెల్లో మాత్రమే. నెక్స్ట్ కొరల్, ఆనెక్స్, క్వార్ట్జ్, అమెథిస్ట్, టోపాజ్ ఇట్లా లెవెల్స్ ఉంటాయి. వీటి గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ 2250 రూపీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే మనకు 32 lakhs ఏ విధంగా ఇస్తాడు, అసలు వానికేం లాభం, మనకెట్లా ఇస్తున్నాడు ఒకసారి ఇక్కడ క్లియర్గా చూడండి. 2250 రూపీస్ పెట్టి అకౌంట్ ఓపెన్ చేసాం, అంతే. $30తోని 30 DPs, ఓకే, $30తోని అకౌంట్ ఓపెన్ చేసినాం. ఈరోజు $30తోని అకౌంట్ ఓపెన్ చేసినాం కాబట్టి మనం ఓపెన్ చేసినందుకు $15 ఎవరైతే మనల్ని చేయించారో వాళ్ళకు వెళ్ళిపోతుంది. వర్కింగ్ ఇన్కమ్ అంటారు. ఇది దానిలో 50% అంటే 2250లో 50% అంటే 1125 రూపీస్ ఒకరిని జాయిన్ చేసినందుకు వాళ్ళకి ఇచ్చేస్తుంది. నెక్స్ట్ $30లో $15 వాళ్ళకి ఇచ్చేసింది. చేయించిన వాళ్ళకి ఎంత మిగులుతుంది? $15 మిగులుతుంది. ఈ 15లో $10 ఏం చేస్తుందంటే మనకు 32 lakhs ఒకటేసారి ఇస్తుందని చెప్పలేదు. ఏం చెప్పాను? ఎవ్రీ 6 మంత్స్కి 8 విడతలుగా ఇస్తుందని చెప్పాను. ఈ $10లను 10 DPలను ఏం చేస్తుందంటే ఈ 8 మందికి ఒక్కొక్కరికి 1.25 DPగా వీళ్ళందరికీ డివైడ్ చేస్తుంది. దీనిని టీమ్ పర్ఫార్మెన్స్ ఇన్కమ్ అని అంటారు. సో ఇక్కడ ఎంత మిగులుతుంది? $30తోని అకౌంట్ ఓపెన్ చేపిస్తే $15 చేయించిన వాళ్ళకి వెళ్ళిపోతుంది. $10 మీ పైన ఉన్న 8 మందికి డివైడ్ చేస్తుంది. లాస్ట్గా $5 మిగులుతాయి. ఈ 5 DPస్తోని మనకు 32,89,250 రూపీస్ ఇస్తుంది. ఇది 32,89,000. ఈ అమౌంట్ మనం విత్డ్రాల్ చేయాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే 4 సంవత్సరాల లోపల నలుగురితో అకౌంట్ ఓపెన్ చేయించాలి. సో 4 సంవత్సరాల లోపల నలుగురితో అకౌంట్ ఓపెన్ చేయించాలి. అది మన పని. సో 4 సంవత్సరాల లోపల నలుగురిని అకౌంట్ ఓపెన్ చేయించినా చేపించకపోయినా మీకు ఈ అమౌంట్ అనేది 6 మంత్స్కి అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. బట్ ఈ అమౌంట్ని మనం విత్డ్రా చేసుకోలేము. ఎప్పుడైతే నలుగురిని చేపిస్తామో అప్పుడే విత్డ్రా చేసుకోవచ్చు. చేయించకపోయినా అమౌంట్ ఎట్లా జనరేట్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి, చిన్న ఎగ్జాంపుల్. ఇక్కడ ఈరోజు మనం అకౌంట్ ఓపెన్ చేస్తే మన అకౌంట్ సిరీస్ నెంబర్ 101 వచ్చింది అనుకుందాం. 4 సంవత్సరాల లోపల నలుగురిని చేయించాలి కదా. సో నలుగురిని చేయించకపోయినా ఎలా అమౌంట్ జనరేట్ అవుతుందో చెప్తున్నాను. ఈరోజు మనం అకౌంట్ ఓపెన్ చేపిస్తే మన అకౌంట్ సిరీస్ నెంబర్ 101 వచ్చింది అనుకుందాం. 185 కంట్రీస్లో నెక్స్ట్ మనం అకౌంట్ ఓపెన్ చేసిన నెక్స్ట్ సెకండ్ ఏ ఒక్కరు అకౌంట్ ఓపెన్ చేసినా వాళ్ళ సిరీస్ నెంబర్ 102, 103, 104, 105 ఇట్లా మన సీరియల్ నెంబర్ తర్వాత ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ మనం అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చిన 4 మెంబర్స్ని మనం రిఫర్ చేసినట్టుగా సాఫ్ట్వేర్ తీసేసుకుంటుంది. మీరు ఎప్పుడైతే 4 సంవత్సరాల్లో నలుగురిని రిఫర్ చేస్తారో ఆ నలుగురిని అక్కడ ఏదైతే సిరీస్ నెంబర్ ఉంటుందో వాళ్ళ కిందికి వాళ్ళు చేసినట్టుగా ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మీరు చేయకపోయినా మీకు ఇచ్చేసింది కాబట్టి మీ 4 మెంబర్స్ని వాళ్ళ కిందికి ఇచ్చేస్తుంది. సో ఆ విధంగా మీరు చేయకపోయినా మీ అమౌంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో 4 ఇయర్స్ లోపల 4 మెంబర్స్ని రిఫర్ చేసి ఈ అమౌంట్ ఎప్పుడైనా మనకు 6 మంత్స్కి ఎంత వస్తే అంత విత్డ్రాల్ చేసుకోవచ్చు అనమాట.
మీకు నమ్మకం లేకపోతే 4 సంవత్సరాల లోపల 32 lakhs మీ అకౌంట్లోకి వచ్చినాయని మీకు కనిపించినప్పుడే 4 మెంబర్స్ని రిఫర్ చేసి అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇదంతా బాగానే ఉంది. అసలు $5 మిగిలినాయి. ఈ 5 డీపీలతో మనకు 32 lakhs ఎట్లా ఇస్తాడు, అతనికి ఎట్లా లాభం ఉంది అంటే చూడండి, మనం 4 సంవత్సరాలు చేయాల్సిన పని ఏంటిది, 4 మెంబర్స్తోనే అకౌంట్ ఓపెన్ చేయించాలి. సో ఇక్కడ ఎంత మిగిలింది, నా పైన $5 మిగిలింది. నేనేం పని చేయాలి, 4 సంవత్సరాల లోపల నలుగురిని చేయించాలి. సో నేను నలుగురిని రిఫర్ చేశాను. నలుగురి పైన ఎంత మిగులుతుంది, ఒక్కొక్కరి పైన $5 మిగులుతుంది. సో $5 అంటే 20 డీపీలు 20 డీపీలు మిగులుతుంది అనమాట. సో 20 డీపీలను తీసేసుకుంటుంది సిస్టమ్. ఎంత ఇస్తుంది, 10 పైసలు ఇస్తుంది. ఒక్కొక్కరి పైన 5 డీపీలు తీసుకొని 10 పైసల డీపీలు ఇస్తుంది అనమాట. సో 4 డీపీలో 90 పైసల డీపీలు సిస్టమ్ తీసేసుకుంటుంది. సో ఎంత, 4 పదుల 40 డీపీలు, $40 ఇంటూ మన కరెన్సీలోకి 75 మార్చుకుంటే 30 రూపీస్ అవుతుంది. సో ఈ నలుగురు 32 లక్షలు విత్డ్రా చేసుకోవాలంటే ఏం చేయాలి, సేమ్ వాళ్ళు నలుగురిని చేసుకోవాలి. 4 అంటే 4 16 మంది అవుతారు. ఈ నలుగురు 16 మంది అవుతారా కాదా మీకు సంబంధం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఏం చెప్తుంది, మీ అకౌంట్లో 32 lakhs కనిపించిన రోజే నలుగురు రిఫర్ చేసుకోమంటుంది. ఈ నలుగురు అకౌంట్లో 32 lakhs కనిపించిన రోజే వాళ్ళు నలుగురు రిఫర్ చేసుకున్నా చేసుకోకపోయినా మీకు సంబంధం లేదనమాట. మనం చేయాల్సిన వరకు 4 మెంబర్స్నే రిఫర్ చేయాలి. సో ఈ 4 మెంబర్స్ 32 lakhs విత్డ్రా చేసుకోవాలంటే వాళ్ళు 4 మెంబర్స్ని రిఫర్ చేసుకోవాలి. అంటే 16 మెంబర్స్ అవుతారు. ఈ 16 మెంబర్స్ పైన ఎంతెంత మిగులుతుంది, ఒక్కొక్కరి పైన 5 డీపీస్ కామన్. 16 మెంబర్స్ పైన $5 మిగులుతాయి. $5లలో $4 సిస్టమ్ తీసేసుకొని మనకు $1 ఇస్తుంది అనమాట. అంటే చిల్లర ఇస్తుంది. $4 తీసేసుకొని ఓన్లీ $1 ఇస్తుంది. 16 మంది పైన మిగిలిన $5 సాఫ్ట్వేర్ తీసుకొని ఒక్కొక్క $1 ఇస్తుంది. 16 మంది పైన $1 ఇస్తుంది. $16 అవుతాయి. మన కరెన్సీలోకి మార్చుకుంటే 1200. ఇక్కడ $1 విలువ ఆల్మోస్ట్ 75 రూపాయల దాకా ఉంటుంది కాబట్టి మన కరెన్సీలోకి మార్చుకుంటే 1200 అని చెప్తున్నాను. 16 ఇంటూ 75 ఈక్వల్ టు 1200. సో ఈ 16 మంది 32 లక్షలు విత్డ్రా చేసుకోవాలంటే సేమ్ నలుగురిని రిఫర్ చేసుకోవాలి. 64 మంది అవుతారు. 64 మంది పైన సేమ్ $5 మిగులుతాయి. $4 సాఫ్ట్వేర్ తీసుకొని మీకు $1 ఇస్తుంది. 64 ఒకట్ల 64 ఇంటూ 75 4800. సేమ్ 64 మంది 32 లక్షలు విత్డ్రా చేసుకోవాలంటే సేమ్ నలుగురిని రిఫర్ చేసుకోవాలి. 256 మంది అవుతారు. 256 మంది పైన సేమ్ $5 మిగులుతాయి. సో ఈ విధంగా ఎంతమంది అయినా లాస్ట్కు చూడండి 65,536 మంది అయినా కూడా వాళ్ళందరిపైన 5 డీపీస్ $5 కంపల్సరీ మిగులుతాయి. సో అంతమంది పైన సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే $4.50 తీసుకొని మీకు 50 పైసలు ఇస్తుంది. చాలా లాభంలో ఉంది కాబట్టి ఇది చిల్లర ఈజీగా ఇస్తుంది అనమాట. సో 65,536 మంది పైన $4.50 తీసుకొని మీకు 50 పైసలు ఇస్తుంది. అంటే 65,536లో 50 పైసలు అంటే సగం, $32,768 అవుతాయి. ఇంటూ 75 తీసుకుంటే 24,57,600 వస్తుంది. సో ప్రతి 6 మంత్స్కి ఈ అమౌంట్ అనేది మనకు జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఓన్లీ ఇక్కడ 10 పైసలు 1 50 పైసలు ఇట్లా చిల్లర ఇస్తుంది అనమాట ఇక్కడ. సో అవే మనకి ఇక్కడ లక్షల రూపాయలు అవుతున్నాయి. సో ఈ విధంగా సాఫ్ట్వేర్ చాలా లాభాల్లో ఉంది కాబట్టి ఈ అమౌంట్ని చాలా ఈజీగా ఇచ్చేస్తుంది. ఇది ఓన్లీ పర్ల్ ఆటో పూల్ మాత్రమే. 32,89,230 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ లెవెల్లో ఇంకా కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. అది నెక్స్ట్ ఆటో పూల్లో చూద్దాం ఒకసారి. సో ఆటో పూల్ ఇన్కమ్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ చూస్తాం, మనం ఏ ఒక్కరిని అకౌంట్ ఓపెన్ చేయకపోయినా కూడా మనకు అమౌంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది ఎట్లా అంటే చూడండి, ఫాస్ట్ ఇన్కమ్ 0 ఉంది వ్యాలెట్లో. ఈ వ్యక్తి ఏ ఒక్కరిని కూడా చేయించలేదు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, పర్ల్ ఆటో పూల్ ఏ ఒక్కరిని చేయించలేదు. బట్ పర్ల్ ఆటో పూల్ అనేది $11,090 వచ్చి ఉన్నాయి. అంటే మన కరెన్సీలో చూసుకుంటే ఆల్మోస్ట్ 8,30,000 చిల్లర ఉంటుంది. సో ఏ ఒక్కరిని చేయించకపోయినా కూడా ఫాస్ట్ ఇన్కమ్ మనం ఏ ఒక్కరిని చేయించినా 15 డీపీస్ కనిపిస్తాయి. ఒక్కరిపైన వచ్చే 15 డీపీస్ కనిపిస్తాయి. సో ఇతను ఏ ఒక్కరిని చేయించలేదన్నమాట. చేయించకపోయినా కూడా అకౌంట్ ఓపెన్ చేసి వదిలేసుకున్నాడు. ఈరోజు $11,090 వచ్చినాయి. బట్ ఇతను ఈ అమౌంట్ని విత్డ్రాల్ చేసుకోలేడు.
ఇతను విత్డ్రా చేసుకోవాలంటే సేమ్ 4 మెంబర్స్ని రిఫర్ చేయాలి. 4 మెంబర్స్ని రిఫర్ చేసుకొని ఈ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కంపల్సరీ ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో మనకు pearlvine.com అని మనకు ప్లేస్టోర్లో మొబైల్ యాప్ కూడా ఉంటుంది. మనకు వచ్చే డాలర్స్తోని ఏ ఒక్కరు ఎంటర్ అయినా వాళ్ళపైన వచ్చే డీపీస్తోని ఇక్కడ వ్యాలెట్లో క్లిక్ చేసుకొని మనకు వచ్చిన డాలర్స్తోని కరెంట్ బిల్ కట్టుకోవచ్చు, గ్యాస్ బిల్, మొబైల్ రీఛార్జ్, టీవీ రీఛార్జ్, మన ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి, ఇవన్నిటి కూడా అమౌంట్ పే చేసుకోవచ్చు అనమాట. సో దీనిలో ఇందాక చెప్పాను కదా, మనం చూసింది ఓన్లీ ఇందాక పర్ల్ ఆటో పూల్ మాత్రమే. ఇది 32 lakhs లెవెల్ పర్ల్ అనేది. ఇది పర్ల్ ఒకటే మనకు 4 yearsలో వస్తుంది. 8 cycles అంటే ఎవ్రీ 6 monthsకి వస్తుంది. నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ కావాలంటే మనం ఒక 4 మెంబర్స్ని రిఫర్ చేసి 40 DP సిస్టమ్కి ఇవ్వాల్సి వస్తుంది. కొరల్ అంటే 1,31,00,000 లెవెల్. ఇది వచ్చేసి 3 yearsలో వస్తుంది, 8 cyclesలో వస్తుంది. కొరల్ నుంచి ఆనెక్స్కి అప్గ్రేడ్ కావాలంటే ఒక 2 మెంబర్స్ని రిఫర్ చేయాల్సి ఉంటుంది. 100 DPs సిస్టమ్కి ఇవ్వాల్సి వస్తుంది. ఆనెక్స్ అంటే 3,90,00,000 లెవెల్. ఇది వచ్చేసి 3 yearsలో 8 cyclesలో వస్తుంది. క్వాడ్జ్ నెక్స్ట్ లెవెల్. క్వాడ్జ్కి రావాలంటే ఇంకొక 2 మెంబర్స్ని రిఫర్ చేయాల్సి ఉంటుంది. 10,000 DP సిస్టమ్కి ఇవ్వాల్సి వస్తుంది. ఇది వచ్చేసి క్వాడ్జ్ లెవెల్. 39 కోట్ల లెవెల్, 3 సంవత్సరాల లోపల 8 విడతలుగా వస్తుంది. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే అమెథిస్ట్ అంటే 196 కోట్ల లెవెల్. అమెథిస్ట్కి వెళ్ళాలంటే ఇంకో ఇద్దరిని రిఫర్ చేసి 5,000 DPలు సిస్టమ్కి ఇచ్చి ఉండాలి. 196 కోట్లు, 3 సంవత్సరాల లోపల 8 cyclesలో వస్తుంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే టొపాజ్ అంటే 393 కోట్ల లెవెల్. ఇది వచ్చేసి 10,000 DPలు సిస్టమ్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకో 8 మెంబర్స్ని రిఫర్ చేయాల్సి ఉంటుంది. సో 3 years లోపల 8 విడతలుగా వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి టీమ్ అప్గ్రేడ్ అవ్వే కొద్దీ మనకు ఏ లెవెల్ అమౌంట్ ఆ లెవెల్కు వచ్చేస్తుంటుంది అనమాట. సో ఇది ఆటో పూల్ ఇన్కమ్. ఇందాక మనం ఎగ్జాంపుల్కి ఓన్లీ పర్లు లెవెల్ మాత్రమే చూసినాం అనమాట. $30కి ఎట్లా ఇస్తాడు 32 lakhs అనేది. సో ఇది టీమ్ ఆటో పూల్ 6 లెవెల్. సో వర్కింగ్ ఇన్కమ్ ప్రతి ఒక్కరు 2,250 రూపీస్ నుంచి అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఎంతమందితో మనం అకౌంట్ ఓపెన్ చేస్తే అంత 50% వస్తుంది. అంటే 1,125 రూపీస్ వస్తుంది. దీన్ని వర్కింగ్ ఇన్కమ్ అని అంటాం. మనం పని చేస్తున్నందుకు ఈ ఇన్కమ్ వస్తుంది. ఈ వర్కింగ్ ఇన్కమ్కి ఆటో పూల్ ఇన్కమ్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ వర్క్ చేస్తున్నందుకు ఇస్తాడు. అది వచ్చేసి ఆటో. టీమ్ పర్ఫార్మెన్స్ ఇన్కమ్. టీమ్ పర్ఫార్మెన్స్ అంటే మనం అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మన కింద ఎంతమందిని రిఫర్ చేస్తే దాన్ని వర్కింగ్ ఇన్కమ్ అంటారు. వాళ్ళు ఎవరినైనా రిఫర్ చేస్తే, మన కింద ఉన్న వాళ్ళు ఎవరినైనా రిఫర్ చేస్తే దాన్ని టీమ్ పర్ఫార్మెన్స్ ఇన్కమ్ అని అంటారు. మన టీం ఎవరినైనా అకౌంట్ ఓపెన్ చేపిస్తే, ఎవరినైనా రిఫర్ చేస్తే దాన్ని టీమ్ పర్ఫార్మెన్స్ అంటారు. ఇది వచ్చేసి 1.25 DP వస్తుంది. మన కరెన్సీలో ఈక్వల్ టు 93 రూపీస్ టు 100 రూపీస్ వరకు అవుతుందన్నమాట. ఇది ఓన్లీ మన కింద 8 మంది వరకే మనకు వస్తుంది. 9వ వ్యక్తి జాయిన్ అయితే వాళ్ళపైన మనకు రూపాయి కూడా ఇన్కమ్ రాదనమాట. ఓన్లీ 8 levels వరకే వస్తుంది. సో టీమ్ అప్గ్రేడ్ ఇన్కమ్ లాస్ట్ వన్. టీమ్ అప్గ్రేడ్ ఇన్కమ్ చాలా క్లియర్గా వినండి. మనం సొంతంగా రిఫర్ చేసుకున్న వాళ్ళు మనకు పర్లు అవుతారు. అంటే వాళ్ళపైన మనకు ఓన్లీ వాళ్ళు $30తో అకౌంట్ ఓపెన్ చేస్తారు. వాళ్ళపైన మనకు ఓన్లీ 15 DPs ప్లస్ 1.25 DP మాత్రమే వస్తుంది. టీమ్ అప్గ్రేడ్ అయినా కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఇది మనకు ఫస్ట్ లెవెల్ అవుతుంది. పర్లు అయిన వాళ్ళు ఫస్ట్ లెవెల్లో ఉంటారు. వాళ్ళ కింద ఉన్న వాళ్ళు మనకు సెకండ్ లెవెల్ అంటే కొరల్ లెవెల్ అవుతారనమాట. సో వాళ్ళు కొరల్కు అప్గ్రేడ్ అయితే సో $40తో అప్గ్రేడ్ అవ్వాల్సి వస్తుంది. $20 మనకు వస్తుంది, $20 సిస్టమ్కి వెళ్ళిపోతుంది. సో కొరల్ కింద ఉన్న వాళ్ళు ఆనెక్స్ అయితే, థర్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఆనెక్స్ అయితే 100 DPsతో వాళ్ళు ఆనెక్స్ అవ్వాల్సి వస్తుంది. $50 మనకు వస్తాయి, 50 DPs సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆనెక్స్ కింద ఉన్న వాళ్ళు క్వాడ్జ్ అంటే మనకు 4th లెవెల్లో ఉన్న వాళ్ళు క్వాడ్జ్ అయితే 1000 DPsతో క్వాడ్జ్ అవ్వాల్సి వస్తుంది. 500 DPs సిస్టమ్కి వెళ్ళిపోతాయి. 500 DPs 4th లెవెల్లో ఉన్న వాళ్ళవి మనకు వచ్చేస్తుంది. సో వాళ్ళ కింద ఉన్న వాళ్ళు అమెథిస్ట్ అంటే మనకు 5th లెవెల్లో ఉన్న వాళ్ళు అమెథిస్ట్ అయితే 5,000 DPsతోని అమెథిస్ట్ అవ్వాల్సి వస్తుంది. 2,500 DP మనకు వస్తుంది. 2,500 DP సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతుంది. వాళ్ళ కింద ఉన్న వాళ్ళు 6th లెవెల్ టొపాజ్ అయితే $10,000 సిస్టమ్కి ఇవ్వాల్సి వస్తుంది. దాంట్లో 5,000 DP మనకు వస్తుంది. 5,000 DP సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతుంది అనమాట.
సో ఇది మనకు ముందు ముందు అకౌంట్ ఓపెన్ చేస్తే ఇవన్నీ చాలా క్లియర్గా అర్థమైపోతాయి. సో ఇది టోటల్గా టీమ్ పర్ఫార్మెన్స్, టీమ్ అప్గ్రేడ్, వర్కింగ్ ఇన్కమ్, ఆటో పూల్ ఇన్కమ్ ఇది అనమాట. ఈ రకంగా ఇన్కమ్ వస్తుంది. సో